మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం ఉదయం తలుపు తీసిన వెంటనే దీనిని కాల్చండి. 24 గంటల్లో మీరు కోటీశ్వర్లు అయిపోతారు. దీనిని కాల్చటం వల్ల మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మంగళవారం రోజు ఉదయం తలుపు తీయగానే ఇది కాలిస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంటి పరంగా బాగుంటుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక్క కళ, కోరిక ఏదైనా ఉందంటే అది ధనవంతులు అవ్వటం. కోటీశ్వర్లుగా మారాలని, డబ్బుకు లోటు లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలామంది జీవితాలు ఉన్న చోటనే ఆగిపోతాయి. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మనల్ని ముందుకు సాగనివ్వకుండా ఒక బంధనంలా చుట్టుముడుతూ ఉంటాయి. మనం వేసే ప్రతి అడుగు వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం మన దురదృష్టమా, లేక మన తలరాత ఇంతేనా అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి, మన మనసులో పేరుకుపోయిన నిరాశ మనల్ని విజయం వైపు అడుగులు వేయనివ్వకుండా అడ్డుకుంటాయి. ఆ అడ్డుగోడను బద్దలు కొట్టే ఒక అద్భుతమైన శక్తివంతమైన అవకాశం మీ ముందుకు వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 24 గంటల్లో మీ జీవితాన్ని మార్చే ఒక సులభమైన మార్గం ఉంది. దీనికి మీరు వేలకు వేలు ఖర్చు చేయనవసరం లేదు. కఠినమైన పూజలు, వ్రతాలు చేయాల్సిన పని లేదు. కేవలం రేపు అంటే మంగళవారం ఉదయం మీరు మేల్కొన్న వెంటనే చేయాల్సిన ఒక చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. ఆకాశంలోనికి దూసుకెళ్లే రాకెట్లా మీ జీవితం విజయపదంలో దూసుకుపోతుంది. వారంలోని 7 రోజులలో మంగళవారానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజుడు అంటేనే ధైర్యం, శక్తి, పరాక్రమం. భూమికి సంబంధించిన వాడు. భూమి అంటే సంపద. మన జీవితంలో పేరుకుపోయిన బద్ధకాన్ని, నిరాశను, ప్రతికూల శక్తులను పాలద్రోలడానికి కుజుడి శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మంగళవారం వచ్చే ఉదయపు శక్తి మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఆ సమయంలో విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ భూమికి చాలా దగ్గరగా ప్రసరిస్తుంది. ఆ సమయంలో మనం చేసే ఏ చిన్న పని అయినా సరే దాని ప్రభావం 100 రెట్ల ఫలితం ఉంటుంది. అలాంటి శక్తివంతమైన రోజున ఉదయాన్నే మీరు తలుపు తీయగానే ఈ చిన్న పని చేయటం ద్వారా మీ ఇంట్లోకి, మీ జీవితంలోనికి అదృష్టాన్ని, సంపదను ఆహ్వానించినట్టే. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీతో నింపేయడానికి ఎంతకంటే మంచి సమయం మరి ఒకటి ఉండదు. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ దరిద్రం మొత్తం బూడిదైపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మన జీవితంలో చాలా అడ్డంకులు మన ప్రతికూల ఆలోచనలు, భయాల వల్లే ఏర్పడతాయి. ఒక పని మొదలుపెట్టే ముందే ఇది విఫలమైతే ఎలా అనే భయం మనల్ని వెనక్కి లాగుతుంది. ఈ పరిహారం ఆ భయాన్ని కాల్చివేస్తుంది. దానితో పాటు మీ చుట్టూ ఉన్న కంటికి కనిపించని ప్రతికూల శక్తులు, నరదృష్టి, ఈర్ష్య వంటివి కూడా తొలగిపోతాయి. మీ మార్గం స్పష్టంగా మారుతుంది. పనులకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న అదృశ్య గోడలు బద్దలైపోతాయి. మీ జీవిత నది ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రవహించటం మొదలవుతుంది. ఇది వినగానే చాలామందికి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. ఏదో చిన్నది కాల్చితే కోటీశ్వర్లు ఎలా అవుతారు? ఇది కేవలం ఒక మూఢనమ్మకం అని కొట్టి పారేయవచ్చు. కానీ ప్రపంచంలోని కొన్ని గొప్ప గొప్ప రహస్యాలన్నీ చాలా చిన్నవిగా, సామాన్యమైనవిగానే కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి? రేపు మంగళవారం తలుపు తీయగానే ఏ వస్తువులు కాల్చాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగిన 2 ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది: ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు: దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి: ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ
పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరథ్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవారు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు. రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తోంది అంటాడు. మహారాజు మాటలకు రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తరువాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి. ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంటవాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తోంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగటం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరువేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవటం వలన అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పులేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళ్తున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో, ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు.
తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పు జీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు: తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తూ ఉన్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినటం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు: మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు: ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించటంతో సంతోషాన్ని పొందటం వల్ల మహాపాపానికి భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. కొన్ని చెప్పుకునే సమస్యలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. మీకు పెద్ద సమస్య ఉన్నా రేపు మంగళవారం ఈ పరిహారం చేయండి. మీ సమస్య తీరటంతో పాటు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇంతకీ రేపు మంగళవారం ఏం చేయాలి అంటే, మీరు నిద్రలేస్తారు కదా, ఆ తర్వాత వెంటనే ముఖం కడుక్కోండి. మీకు బయట వైపే వాష్రూమ్స్ ఉంటే ఏం పర్వాలేదు, తలుపు తీసి ముఖం కడుక్కోండి. ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు వేయండి. గల్లులుప్పు వేయాలి. ఉప్పుకి చాలా శక్తి ఉంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ప్లేట్లో ఉప్పు వేసి దానిపై ఒక తమలపాకు పెట్టండి. ఇప్పుడు దానిపై పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం ఉంటుంది కదా, అవి ఒక 5 తీసుకోండి. వాటిని తమలపాకుపై పెట్టండి. ఇప్పుడు వాటిని వెలిగించి ప్రతి గది ముందు 1 నిమిషం నిలబడండి.
అంటే వంటగది ముందు 1 నిమిషం, బెడ్రూమ్ ముందు 1 నిమిషం, ఇంకా మీకు ఎక్స్ట్రా గదులు ఉంటే ఆ గదుల ముందు 1 నిమిషం అలా నిలబడి ఆ ఉప్పు ప్లేట్ను కర్పూరాన్ని గదిలోనికి 1 సెకండ్ చూపించండి. తర్వాత ఆ ప్లేట్ను ఇంటి బయట గుమ్మం దగ్గర మధ్యలో పెట్టి 2 చేతులు జోడించి మీ మనసులో ఇష్టదైవాన్ని తలుచుకొని, మా ఇంటిలో మా జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోవాలి, మా ఇంటిపై మా కుటుంబంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కర్పూరంతో కాలిపోవాలి, మా కష్టాలన్నీ హరించుకుపోవాలని ఆ కర్పూరం కొండెక్కే వరకు సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పును తమలపాకును ఏదైనా చెట్టు మొదట్లో పోసేసి రావాలి. మీ ఇంట్లో పెంచుకునే చెట్ల మొదట్లో పోయకండి. అలా అని పక్కింటి వారు పెంచుకునే చెట్ల మొదట్లో పోయమని కాదు. ప్రతి వీధికి ఏదో ఒక ఖాళీ ప్లేస్లో చెట్లు ఉంటూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో చెట్లు బాగా పెరిగి ఉంటాయి. అక్కడ వీటిని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. కాళ్ళు చేతులు కడుక్కొని మీ పనులు యథావిధిగా చేయండి. ఈ పరిహారం మీ జీవితాన్ని మార్చే ఒక బంగారు తాళం చెవి లాంటిది. ఇది మీ చేతిలోని దరిద్రపు రేఖను చెరిపివేసి అదృష్ట రేఖను లెక్కిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు రేపు మంగళవారం ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న దోషాలను తొలగించుకోండి, సమస్యల నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.